Friends, finally Lenovo Sarikotta ThinkPad 14s Gen 6 laptop is here. So business professionals ki ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది అండ్ ఈసారి ఇంటిగ్రేటెడ్ AI తోటి మనకి తీసుకురావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ తో పాటు దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ బై ద వే ఈ వీడియో మీకు వచ్చేటప్పటికే Lenovo అలాగే మైక్రోసాఫ్ట్ వీళ్ళిద్దరు యొక్క కొలాబరేషన్ తో మేము ముందు తీసుకొచ్చాను. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది Lenovo ThinkPad అని చెప్పి. అలాగే సైడ్ దీని బ్రాండింగ్ అలాగే మోడల్ నెంబర్ తో పాటు ఇంట్రెస్టింగ్ గా దీని ప్యాకింగ్ అంతా కూడా ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఆఖరికి దీని పైన వేసేటువంటి సీల్ కూడా వీళ్ళు ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ తోటి మనకి రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్సెసరీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏ ఉన్నాయో చూసేద్దాం. హార్డ్ కాటన్ బాక్స్, సో ల్యాప్టాప్ డ్యామేజ్ కాకుండా ఇక ల్యాప్టాప్ ఉంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటిని కొంచెం పక్కకు పెట్టేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాం. సో హియర్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే వావ్, చాలా కాంపాక్ట్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు 65 వాట్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఏసీ పవర్ కార్డ్ తో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద ల్యాప్టాప్స్, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక కాటన్ ప్యాక్ లో వీళ్ళు మనకి ఇది పంపించారు. చాలా కాంపాక్ట్ గా కూడా ఉంది. ఎస్, ఇది మనకి 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. సో ఇక్కడ మీరు చూడొచ్చు Lenovo ThinkPad 14s అని చెప్పి. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి వెంటిలేషన్ తో పాటు మనకి ప్రాసెసర్ ఫ్యాన్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాంగ్ విత్ మోడల్ నెంబర్. అండ్ ThinkPad దగ్గర నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఐ దగ్గర మనకి నోటిఫికేషన్ లైట్ ని ప్రొవైడ్ చేశారు రెడ్ కలర్ లో. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు థండర్ బోల్ట్ పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు HDMI 2.1 ని మనకి ఇచ్చారు అలాంగ్ విత్ 3.5 ఆడియో జాక్. రైట్ సైడ్ మీరు చూసారంటే ఒక కింగ్స్టన్ లాక్ తో పాటు మనకి రెండు USB 3.1 కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇది మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫైడ్. సో మీరు ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు పొరపాటున చేజారు ఎప్పుడైనా కింద పడిపోయినా లేదన్నట్లయితే కనుక దీని మీద స్ప్రిల్స్ లేదా కాఫీ మార్క్స్ లేదా వాటర్ ఇలాంటివి ఏమైనా పడ్డా గానీ మినిమలిస్టిక్ డ్యామేజ్ తో మనకి ఇది సర్వే అవడం అయితే జరుగుతుంది. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే చాలా లైట్ వెయిట్ 1.24 kgs మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని థిక్నెస్ కూడా జస్ట్ 16.9 mm, చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అండ్ స్క్రీన్ సైజ్ 14 ఇంచెస్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ బానే ఉంది. మొత్తం కంప్లీట్లీ మనకి మ్యాటీ ఫినిష్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ స్మెడ్జెస్ అయితే రావు గానీ ఒకవేళ మీరు ఫుడ్ తింటున్నప్పుడు ఆయిల్ ఫింగర్స్ తోటి కనుక దీన్ని టచ్ చేసినప్పుడు ఆ స్మెడ్జెస్ అయితే పడితే వాటిని క్లీన్ చేయాలన్నా కానీ మనకు చాలా టైం అయితే పడుతుంది. ఇది సింగిల్ ఫింగర్ తోటి లిఫ్ట్ అవడం అయితే కష్టం, కంపల్సరీగా మనం 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఈవెన్ దీని సైడ్ ఓబుల్ కూడా మినిమలిస్టిక్ అని చెప్పొచ్చు. ఈ మాత్రం ఓబుల్ ప్రతి దానిలోనూ ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్ గా 180 అనుకుంటారేమో, ఆల్మోస్ట్ 190 డిగ్రీస్ దాకా మనకి ఇది బెండ్ అవుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు మనం కూర్చొని వర్క్ చేసినప్పుడు వచ్చి ఇలా అంటారు చూసారా, అలాంటి సందర్భాలలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఎస్, ఇది టచ్ స్క్రీన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేశారు. WUXGA డిస్ప్లే మనకి ఇచ్చారు. IPS డిస్ప్లే. అఫ్ కోర్స్ దీంట్లో మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. OLED డిస్ప్లేస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీకు ప్రైస్ డిఫరెన్షియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. వీళ్ళ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాక్సిమం నిట్స్ వచ్చేటప్పటికి 400 నిట్స్ అండ్ లో బ్లూ లైట్ ని కట్ ఆఫ్ చేయడంతో పాటు 16:10 ఆస్పెక్ట్ రేషియోలో మనకి ఇది రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో ఇది OLED డిస్ప్లే అయితే కాదు, ఇది IPS డిస్ప్లేనే. బట్ దీంట్లో 2.4K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేని కూడా మీరు కస్టమైజేషన్ అయితే వీళ్ళ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోవచ్చు. అండ్ స్టాండర్డ్ 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. 99.2% SRBG తో పాటు 72.2% DCI P3 కలర్ గామెట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ డిస్ప్లే క్వాలిటీ కూడా నేను ఇక్కడ డీసెంట్ అని అంటాను. అండ్ ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో టాప్ ఫైరింగ్ స్పీకర్స్ మనకు 2 ప్రొవైడ్ చేశారు, 2 వాట్స్ కి సంబంధించినటువంటివి. అండ్ దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా డీసెంట్ అని అంటాను. ఎనీవే ఒకసారి ఆడియో అలాగే వీడియో శాంపిల్స్ కూడా చూసేయండి. ఇక కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓపెన్ చేయగానే లెనోవోకి సంబంధించినటువంటి ట్రాక్ రెడ్ పాయింట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్ కోర్స్ దీన్ని మీరు స్క్రోలింగ్ కోసమో లేదన్నట్లయితే మౌస్ పాయింటర్ కోసం అయితే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి లెజెండరీ ThinkPad కీబోర్డ్ తో మనకు రావడం జరుగుతుంది. ఫింగర్స్ రెస్టింగ్ పొజిషన్ కూడా బాగుంది. అండ్ దీని ట్రావెల్ లెంత్ కూడా మనకి 1.5 mm దాకా మనకు రావడం జరుగుతుంది. ట్రాక్ ప్యాడ్ యొక్క లెంత్ కూడా మనకు బానే ఉంది. ఇదంతా కూడా మనకి AG గ్లాస్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ బటన్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని వెనకాల మనకి బ్యాక్ లిట్ కూడా ఇచ్చారు. అఫ్ కోర్స్
కోర్స్ ఈ బ్యాక్లిట్ యొక్క కంట్రోల్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే పవర్ బటన్ తో పాటు ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. నేను ఇందాక మీకు కస్టమైజేషన్ గురించి చెప్పాను చూసారా, అక్కడ ఒకవేళ మీకు ఇది రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్. లెనోవో ఇలాంటి కస్టమైజేషన్స్ కి మాత్రం చాలా పెద్ద పీట వేస్తుంది. డిపెండ్స్ అపాన్ వాటిని బేస్ చేసుకుని మీ బడ్జెట్ కూడా సూట్ అవడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు AMD Ryzen కి సంబంధించినటువంటి 8840HS ప్రాసెసర్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. HS అంటే మనకి ఏంటి అంటే హై పెర్ఫార్మెన్స్ విచ్ కమ్స్ విత్ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్, 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే అప్ టు 5.1 GHz దాకా వెళ్ళడం జరుగుతుంది. బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 3.3 GHz. అండ్ ఇందులో మీకు 8 కోర్స్ 16 థ్రెడ్స్ అలాగే Ryzen 7 సిరీస్ మీద దీన్ని కంప్లీట్లీ బిల్డ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో మరొక ప్రాసెసర్ కూడా ఉంటుంది, AMD Ryzen 5 Pro సిరీస్. ఇది వచ్చేటప్పటికి మీకు 8640HS ప్రాసెసర్ మీద డిజైన్ చేశారు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి హై పెర్ఫార్మెన్స్ అలాగే స్లిమ్ అండ్ స్లీక్ గా ఉండేటువంటి ల్యాప్టాప్స్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్. అండ్ వీటితో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అది కూడా 7500 MHz క్లాక్ స్పీడ్ మీద మనకి ఇది క్లాక్ రావడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ లో కూడా మీకు రకరకాల ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. సో బేస్ వచ్చేటప్పటికి మీకు 512 GB నుంచి స్టార్ట్ చేసుకుని అప్ టు 2 TB దాకా మీరైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికే PCIe Gen 4 SSD ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డ్యూయల్ SSD స్లాట్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఎస్, మీరు ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ 11 Pro ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్బిల్ట్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి కస్టమైజ్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మీకు కావాలా వద్దా అనేటువంటి కస్టమైజేషన్ ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. పెర్ఫార్మెన్స్ వైడ్ గా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలాంటి టాస్క్ అయినా కానీ ముఖ్యంగా ఏ ఇంటిగ్రేషన్ కోసం ఇందులో మనకి డెడికేటెడ్ NPU ను కూడా ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ ప్రాసెసర్ మీద లోడ్ పడకుండా సో NPU ద్వారా మీరు వర్క్స్ అన్నిటిని చేసుకోవచ్చు. ఇంతేకాదు డెడికేటెడ్ కో పైలట్ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంతేకాదు ఈ మైక్రోసాఫ్ట్ కో పైలట్ ఇంటిగ్రేటెడ్ గా మనకి విండోస్ లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి రోజువారీ మనం చేసేటువంటి బిజినెస్ వర్క్స్ ఏవైతున్నాయి ఇవన్నీ చాలా సునాయాసంగా మీ వర్క్ లోడ్ మొత్తాన్ని ఇది సింప్లిఫై చేయడం జరుగుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సినీబెంచ్ R23 స్కోర్స్ లో ఇది యావరేజ్ గా 24,000 ప్లస్ గా మనకు స్కోర్ చేయడం జరిగింది. అండ్ PCI Mark 10 లో వచ్చేటప్పటికి ఓవరాల్ గా స్కోర్ 6,500 ప్లస్ గా మనకు రావడం జరిగింది. అండ్ 3D Mark స్కోర్స్ లో వచ్చేటప్పటికే గ్రాఫిక్స్ స్కోర్ అరౌండ్ 2,800 గా మనకు స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఫుల్ లోడ్ వేసినా గానీ దీంట్లో మీకు థర్మల్స్ కూడా అంటే ఎక్కడ కూడా ఫ్యాన్ ఓవర్ గా స్పిన్ అవటం గానీ లేదా ఓవర్ గా థ్రాటిల్ చేయడం గానీ ఇలాంటివి అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ హీట్ నే ఇదైతే జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ కామన్ ఇన్ ద ల్యాప్టాప్స్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీకు 57 వాట్ అవర్ బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్, ఒకవేళ మీరు హరీలో ఉన్నా గానీ ఇది 0 to 80% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 1 అవర్ లో మీకు కంప్లీట్ అవడంతో పాటు మీరు ఎంత పెద్ద హెవీగా యూజ్ చేసినా గానీ 10 అవర్స్ ప్లస్ బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఇది రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయడంతో పాటు రియల్ వరల్డ్ లో మీరు వీడియోస్ చూస్తున్నా, వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నా లేదా మీటింగ్స్ ఉన్నా గానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇది సూపర్ చార్జ్ ఇన్సైట్స్ అండ్ ఎఫిషియన్సీ. గేమింగ్ ఇది బెస్ట్ అని అంటే నన్ను అడిగితే గనక ఈ బడ్జెట్ కన్నా గానీ మీకు గేమింగ్ కి చాలా ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి, బట్ డీసెంట్ గేమింగ్ ను కూడా మీరు ఇందులో అయితే ఆడుకోవచ్చు. ఇక బిజినెస్ ల్యాప్టాప్ కెమెరా లేకుండా మనం ఏం చేయగలం? ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరాను మనకి యూజ్ చేశారు. అఫ్ కోర్స్ దీని ద్వారా మనము మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో రికార్డింగ్ అంతా కూడా దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ కెమెరా ద్వారా నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇందులో రకరకాల ఫీచర్స్ కూడా ఇచ్చారు, లైక్ సెంటర్ ఫ్రేమింగ్ లాంటి ఫీచర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ మీటింగ్ లో ఉన్నాము, సో అటు ఇటు మీరు కదులుతున్నా గానీ ఆటోమేటిక్ గా సెంటర్ గా ఫ్రేమ్ చేయడంతో పాటు ఈవెన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ లాంటి ఫీచర్స్ ను కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఒకవేళ ప్రైవసీ గనక మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి షట్టర్ మీరు ఇట్లా క్లోజ్ చేశారు అన్నట్లయితే ఈవెన్ మీ ల్యాప్టాప్ ఏమైనా హ్యాక్ అయినా గానీ ఈ ప్రైవసీ షట్టర్ ద్వారా ప్రైవసీ కంటెంట్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ అలా సాధ్యం. ఆఫ్ కోర్స్ హ్యాక్ కాకుండా కూడా దీని లోపల ప్రొటెక్షన్ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడమే జరిగింది. ఓవరాల్ గా క్వైట్ డీసెంట్ కెమెరా అనే చెప్తాను. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఐ కాంటాక్ట్ ఫీచర్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ని కూడా వీళ్ళు ఇందులో యాడ్ చేశారు, విచ్ ఇస్ కూల్. లైక్ రెగ్యులర్ గా మనం మీటింగ్స్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి ఫీచర్స్. అండ్ ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు AMD Pro సెక్యూరిటీ విత్ మైక్రోసాఫ్ట్ ప్లూటాన్ సెక్యూరిటీని మన ముందు తీసుకొచ్చారు. సో ఆన్లైన్ లో మీరు బ్రౌజింగ్ చేసినప్పుడు మీ నెట్వర్క్ హ్యాక్ అవ్వటం లేదా మీ కంటెంట్ అంతా కూడా సేఫ్ గా ఉండటంతో పాటుగా దీంట్లో మనకి TPM 2.0 చిప్ ని మన ముందుకు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బేసిక్ గా మన ఫింగర్ ప్రింట్ అలాగే హార్డ్వేర్ పరంగా ఏదైతే సెక్యూరిటీ కోసం మనం వాడుతున్నాం ఆ డేటా అంతా కూడా మనకి ఇన్బిల్ట్ ల్యాప్టాప్ లోనే స్టోర్ అవడం జరుగుతుంది, ఆన్లైన్ లో కాకుండా. బిట్ లాకర్ అండ్ సెక్యూరిటీని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఈ ల్యాప్టాప్ ఎవరికి ఎందుకోసం? బేసిక్ గా దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సుమారుగా
1.7 lakh నుంచి స్టార్ట్ చేసుకుని మీకు అప్ టు 2.5 దాకా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది చాలా ఈజియర్ టు హ్యాండిల్, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ తో పాటు మీ ఆల్ ఐటీ నీడ్స్ కి ఏ రెడీ డివైస్ ఇది. సో ఒకవేళ మీరు కనుక ఒక బిజినెస్ రన్ చేస్తూ పర్ఫెక్ట్ హై అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ ల్యాప్టాప్ ని యూజ్ చేయాలనుకుంటున్నారంటే, అది కూడా ఇంటిగ్రేటెడ్ ఏఐ తో సహా అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.